కొమరం మండలం పశ్చిమనగర పంచాయతీ తొమ్మండ్రు గూడెం గ్రామంలో సరైన రోడ్డులు సదుపాయం వీధి లైట్లు మరియు త్రాగునీరు సదుపాయం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారి సమస్యలను పరిష్కరించుకొనుటకు చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అయిన వేంప దుర్గారావు గారిని సంప్రదించారు. దుర్గారావు గ్రామాన్ని పరిశీలించి వారి సమస్యల పరిష్కారం కొరకు ఉన్నతాధికారులతోనూ మరియు ప్రస్తుత అధికార పార్టీకి తెలియపరిచి తద్వారా సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ కొంతమందికి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాలతో పాటు కూడా అక్కడ కొంతమంది స్థలాలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. మొత్తం 60 ఇళ్ల స్థలాలు పైచిలుకు కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. 2009 నుండి ఇప్పటి వరకు అంటే 2024 సంవత్సరం వరకు అంటే ఇప్పటికి 3 దఫాలుగా ఎమ్మెల్యేలు మారటం కూడా జరిగింది. కానీ ఈ రోజు వరకు కనీస సౌకర్యాలైన కరెంట్ లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, వాటర్ కుళాయిలు కానీ లేవు. ఆ 70 కుటుంబాల్లోనేంటి నివసిస్తున్నటువంటి మహిళలు కానీ, తర్వాత ప్రెగ్నెంట్తో ఉన్న ఆడవాళ్ళకి కానీ, లేకపోతే చిన్నపిల్లలకు కానీ నడవటానికి కూడా దారి లేని స్థితిలో తొమ్మండ్రగూడెంలోని వైఎస్ఆర్ కాలనీ అనేది ఉంది. సో ఈ వైఎస్ఆర్ కాలనీలో మనం ఇప్పటికైనా నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే, ఇట్లాంటి చిన్న చిన్న గ్రామాలని అభివృద్ధి చేయాలి అంటే ముందుగా వాళ్ళకు కావాల్సిన మినిమం సౌకర్యం రోడ్లు, లైట్లు మరియు నీళ్ళ సదుపాయం ఇవి ఏర్పాటు చేయాలని నేను ఇక్కడ రావడం జరిగింది. మరియు ఇక్కడ ఈ తొమ్మండ్రగూడెంలోని ఈ 60 ఏళ్లకు అంటే వైఎస్ఆర్ కాలనీలోకి వెళ్ళటానికి దారి సమస్యగా ఉంది. ఆ దారి సమస్య కోసం ఇక్కడ కొంతమంది స్థలదాతలు కూడా అడగగా వాళ్ళు కూడా స్థలాన్ని ఇవ్వటానికి సహకరించారు. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల వాళ్ళకే ఆ దారిలోకి వెళ్ళటానికి ఇబ్బంది అయ్యి కొన్ని రాజకీయ సమీకరణ వల్ల వైఎస్ఆర్ కాలనీకి దారి వెళ్ళటానికి కూడా ఈరోజు లేకుండా పోయింది. దానివల్ల ఇక్కడ నివసిస్తున్నటువంటి కుటుంబాల్లోని పెద్దలు, వీళ్ళ కుటుంబంలో చదువుకున్న పిల్లలు, తర్వాత మహిళలు కూడా ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా సహకరించడానికి దారి లేకపోవడం వల్ల ఇల్లు సహాయంలోనే ఆఫ్ చేశారు. అదేవిధంగా దీని ద్వారా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కూడా పడక అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కావున దీని సమస్య పరిష్కారం ఎలాగంటే ముందుగా ఇక్కడున్న రెవెన్యూ వారికి మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి నేను వేడుకొని చెప్తున్నది ఏంటంటే, ఇక్కడున్న ప్రజల సమస్కారాన్ని త్వరితగతిన మీరు ఒకసారి ఇక్కడికి విజిట్ చేసి దాన్ని ఏ విధంగా సరిదిద్దాలనే దాన్ని మీరు మాకు సహకరించాలని, మీరు చేయని పక్షంలో మేము కలెక్టర్ గారి దగ్గరతో పాటు సీఎం గారి దగ్గర కూడా ఈ యొక్క ప్రాబ్లం తీసుకువెళ్ళి ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు కావాలని వీళ్ళందరి సమక్షంలో మీకు మేము తెలియపరచుకుంటాం.